నమస్తే సార్, మీ పేరండి? రేపు పద్మారావు అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేనైతే అవుతాను. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు. అసలు అక్కడ ఎలా మాట్లాడుతున్నారు? ఆయన నిజంగా పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి రాష్ట్రానికి? ఇవాళ నారా లోకేష్ బాబు గారు నిజంగా ఒక ఈ జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినా, లేకపోతే ఎవరో ఇంకొక ఐటీ మినిస్టర్ ఉండేవాడు, ఆయన వెళ్ళినా కానీ ఐటీ మినిస్టర్ అప్పుడు దావోస్ వెళ్తే ఉంది అక్కడ చలికాలం, స్నానం కూడా చేయలేము, గుడ్డు కూడా కడుక్కోలేము అని చెప్పే ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ దావోస్ వెళ్ళి వేళ 100% కూడా లోకేష్ బాబు సక్సెస్ అయ్యాడు. 100% ఆయన అనుకున్న రైతుల్లో ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, ఖచ్చితంగా పరిశ్రమలన్నీ ఇక్కడ తరలి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారు కానీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా మాటల మనుషులు కాదు, వాళ్ళు చేతలు చేస్తారు. ప్రతి పరిపాలన మీద పూర్తిగా అవగాహన ఉన్న నాయకులు. పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, పరిపాలన వికేంద్రీకరణ ఎలా చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నదే వాళ్ళకి ఏజెండా ఉంటుంది. దాని ప్రకారం ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతున్నారు కూడా. వేళ దావోస్ వెళ్ళారంటే 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒకే ఒక గంటలో సంపాదించగలిగాడు ఆయన. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన సమర్థమైన నాయకుడు. రాబోయే కాలంలో ఈ తెలుగుదేశానికి ఒక ఏకైక నాయకుడిగా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన ఖచ్చితంగా ఆ స్థాయిలో తండ్రి నుంచి కొడుకుగా ఖచ్చితంగా పరిపాలన అందించగలుగుతాడు, సక్సెస్ అవుతాడు అని నేను 100% నమ్ముతున్నాను. మన రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఆయన మీద హోప్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద ఎంత నమ్మకం అయితే ఉందో లోకేష్ బాబు గారి మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అంతే నమ్మకం ఉంది. దాంట్లో తిరగలేదు, ఖచ్చితంగా జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 7 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పరిపాలన ఏం బాగాలేదని చెప్తుంది. మరి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన చాలా సంతృప్తికరంగా ఉంది, చాలా బాగుందండి. దీంట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలి, లేదంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి ప్రజల్లో అన్నది ఒకటే ఆయన పెట్టుకున్నట్టున్నారు. కానీ వేళ కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన చెప్పినట్టుగా ఇక్కడ ఏం జరగడం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ అంతే ఈరోజు రోడ్లు చూడండి, మోకాళ్ళ లోతుగా గుంటలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు ఎక్కడ చూసినా మనం ఒక రోడ్డు ఎక్కిన తర్వాత మన ఇంటికి వెళ్ళాలంటే కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేసే పరిస్థితుల్లో వేళ రోడ్లు ఉన్నాయి. ప్రతి రోడ్డు మీరు పొంత రోడ్లు చూడండి, హైవే రోడ్లు అంటే ఇంతకుముందు మా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రోడ్లు వేశారు, ఆ రోడ్లకు ఇబ్బంది లేదు. ఇప్పుడు పొంత రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ బ్రహ్మాండమైన రీతిలో డెవలప్మెంట్ చేశారు. అన్ని విధాల సక్సెస్ఫుల్గా నడుస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షాన్ని దుమ్మెత్తిపోయాలి, ఏదో రకంగా రచ్చగెచ్చాలి, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఆయన మాట్లాడి ఉంటారే తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఆయన 100కు 100 కూడా ఒక ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి అబద్ధాలు చెప్తున్నారే తప్ప వేళ ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఆయన పాలనకి వేళ ఇప్పుడు మన ప్రభుత్వానికి చాలా 100% కూడా తేడా ఉంది. ఇవాళ 100% సక్సెస్ఫుల్గా నడుస్తుంది, 100% కూడా బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మేము ఇచ్చిన పథకాల్లో ఒక 10% పథకాలు కూడా అమలు చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు సూపర్ 6 పూర్తిగా విఫలమైంది అంటున్నారు. మరి సూపర్ 6 ఏమన్నా అవే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? సూపర్ 6 అంటే వేళ సూపర్ 6లో గ్యాస్ కానీ ఇవి ఉన్న పథకాలు కానీ వేళ గ్యాస్ ఉంది, 100% ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి ఒకటే కాస్త లేట్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 1 సంవత్సరం అమ్మఒడి వేయనే లేదు, 4 సంవత్సరాలు వేశాడు. అలాగే ఒక పెన్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2,000 రూపాయలు పెన్షన్లతో ఆయన దిగారు. 3,000 రూపాయలు చేస్తానన్నారు. 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ మన చంద్రబాబు నాయుడు గారి పాలనలో వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఒకే తప్పగా చేశారు. గడిచిన 3 నెలల్లో కూడా 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు చొప్పున కలిపి 7,000 రూపాయలు మొదటి నెలలో వేశారు. వేళ పెన్షన్దారులు కానీ, అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ఇదివరకు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు,
జీతాలు పడతాయా పడవా 15వ తారీఖు వచ్చింది 20వ తారీఖు వచ్చిందని ఒక టెన్షన్ పడేవాళ్ళు. ఈరోజు హ్యాపీగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆయన ఏదో కలబొల్లి కౌరులు చెప్పడం తప్ప ఇందులో ఆయన చేయగలిగింది లేదు. విఫలమయ్యాడు. నిజంగా ఆయన పరిపాలన ఒక ధృతరాష్ట్రుడి పరిపాలన చేశాడే తప్ప కళ్ళుండి ప్రభుత్వం చేయలేదు. ఏదో నలుగురికి పెన్షను లేకపోతే అయ్యో వేసిన తర్వాత నేను వేసాను అని చెప్పుకోవడం, కొంతమందికి వేసేవాడే కాదు. అటువంటి పరిస్థితుల నుండి వేళ 100% సక్సెస్ఫుల్గా వేస్తున్నారు, జరుగుతుంది. దాని గురించి మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు.